రేపటి నుంచి మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ బెట్టింగ్స్ యాప్స్ వలన చాలామంది భవిష్యత్ అంటే నేనే దాదాపు ఈ మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో నేను పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. బెట్టింగ్ చేసి డబ్బులని బూడగొట్టుకొని సూసైడ్ చేసుకున్నారు. ఎంతోమంది చనిపోవడం జరిగింది. దీని ముఖ్యంగా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఒక పెద్ద మాఫియా. దీన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ ఒక మన సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ కమిటీ కూడా వేయడం జరిగింది, కానీ దానికి ప్రాపర్గా బైలాస్ లేవు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారికి, మోడీ గారికి, అదేవిధంగా మా రేవంత్ అన్న మాత్రం మా గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే దీన్ని కట్టడి చేయడానికి, ఎందుకంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి అంటే మనం ఊహించని విధంగా చిన్న చిన్న ప్లేసెస్లో మన మెదక్లో వెళ్ళిన చిన్న గ్రామంలో కూడా పిల్లలు గంజాయికి అలవాటు పడ్డారు. పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు, కొంతమంది చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక వాళ్ళు చెప్పలేకపోతున్నారు బాధలు, మా అబ్బాయి ఇలా అని. కానీ దాని ఏం సిస్టంలో మార్పు రావాలి.